అందరికీ వందనాలండి. కింగ్ దావీదు గురించి కొద్దిసేపు ఒక 6 పాయింట్లు మాట్లాడుకుందాం. దావీదు జీవితం ఒక సాధారణ మనిషి జీవితంలా కాదు. ఇది బాధలు, పరీక్షలు, కన్నీళ్లు, యుద్ధాలు, పాపం, పశ్చాత్తాపం, ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ కలిసిన జీవితం దావీదుది. అందుకే దేవుడు అతనిని నా హృదయానుసారమైన మనిషి అని చెప్పాడు. చిన్నతనంలో నిరాకరణ బాధ ఎవరికి? దావీదు గారికి. దావీదు తన ఇంట్లో పెద్దగా గౌరవము పొందలేదు. వాళ్ళ ఇంట్లో ఆయనకి ఎలాంటి పెద్ద గౌరవాలు అనేది లేదు. శామూయేలు దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు అతని తండ్రి ముందుగా దావీదును పిలవలేదు. అతను పొలాల్లో గొర్రెలు కాచుతూ ఉండేవాడు. ఎవరు? దావీదు గారు. ఇది మనకు ఒక విషయం నేర్పుతుంది. అదేంటంటే మనుషులు బయట రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడని చెప్పి మనకు చాలా చోట్ల రాసింది. దావీదు ఒంటరిగా ఉన్న ఆలయంలో దేవునితో మాట్లాడడం నేర్చుకున్నాడు. వీణ వాయించేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాడు. ఒంటరితనం అతన్ని విరగగొట్టలేదు, దేవునికి దగ్గరగా చేరింది. అంటే ఒక మహాకాయుడు సైత్యం మొత్తం భయపడి దావీదు దగ్గర వచ్చారు. కవచం లేదు, ఖడ్గం లేదు, పెద్ద సైన్యము లేదు, కానీ అతనికి ఉన్నది ఒకటే ఒకటి, విశ్వాసం. ఎవరి మీద అంటే దేవునిపై నమ్మకం. దావీదు ఇలా అన్నాడు, యుద్ధము యెహోవాదే అని ప్రార్థన చేసుకున్నాడు. అంతే. ఆ ఒక్క మాటతో వాళ్ళు భయపడ్డారు. ఇక్కడ గొప్ప రహస్యం ఏంటంటే దేవుడు బలవంతుల ద్వారా కాదు, తనపై ఆధారపడిన వారి ద్వారా పని చేస్తాడని మాత్రం క్లియర్గా చెప్తున్నారు. సౌలు వేధింపులలో అంతరంగం పోరాటం. సౌలు దావీదును చంపడానికి వెంబడించాడు. దావీదు పరిస్థితి ఎప్పుడైనా చంపబడే ప్రమాదం ఉంది. అడవుల్లో జీవితం, ఆకలి, భయం, ద్రోహం ఇవన్నీ సహించాడు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దావీదుకు సౌలును చంపే అవకాశం వచ్చినా చంపలేదు. ఎందుకంటే అతను దేవుని సమయాన్ని గౌరవించాడు కాబట్టి. ఇది ఆత్మీయ పరిపక్వత. మనకు అన్యాయం చేసిన వారిపై వెంటనే ప్రతీకారం తీర్చుకోవడం కాదు, దేవుణ్ణి అప్పగించడం అని చెప్తుంది. దావీదు గొప్ప రాజు అయినా అతను తప్పు చేశాడు. ఆ పాపం వల్ల కుటుంబంలో కలహాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానం వచ్చాయి. కానీ దావీదు గొప్పతనం ఏమిటంటే తప్పును దాచలేదు, దేవుని ముందు ఒప్పుకున్నాడు. దేవా, నిర్మూలమైన హృదయమును నాలో సృజించుమని చెప్పి అడిగాడు. ఇక్కడ ఒక లోతైన సత్యం ఉంది. అదేంటంటే దేవుడు పరిపూర్ణ మనుషులను కాదు, పశ్చాత్తాపపడే హృదయాన్ని ఇష్టపడతాడని చెప్తున్నారు. కుమారుని తిరుగుబాటు తండ్రి హృదయాన్ని బాధ కలిగిస్తుంది. అబ్షాలోము తన తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము అనగా తన కుమారుడు, దావీదు తండ్రి. రాజభవనం విడిచిపెట్టాడు. ఎవరు? దావీదు గారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరు? దావీదు గారు. అవమానం
అనుభవించాడు దావీదు గారు. ఒక తండ్రికి తన కుమారుడు ఎదిరించడం ఎంత పెద్ద గాయమో అది కూడా తెలుసుకున్నాడు. అయినా దావీదు హృదయం ప్రేమతో నిండింది. అబ్షలోము చనిపోయినప్పుడు దావీదు విలపించాడు. ఇది మనకు చూపిస్తుంది దావీదు కేవలం యోధుడు కాదు, ప్రేమించే హృదయం కలిగిన వాడు అని చూపిస్తున్నాడు. కష్టాల్లో కీర్తనలు పుట్టాయి. దావీదు బాధల వల్ల ఎన్నో కీర్తనలు పుట్టాయి. అతని ప్రార్థనల్లో భయం ఉంది, నిరాశ ఉంది, కన్నీళ్లు ఉన్నాయి. కానీ చివరికి విశ్వాసము ఉంది. తనలో విశ్వాసము ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేనెవరికి భయపడను. యెహోవా నా వెలుగు, నా రక్షణ అని చెప్పి నేను ఎవరికి భయపడను. దావీదు దేవునితో నటించలేదు, కానీ తన నిజమైన హృదయాన్ని చెప్పాడు. అందుకే నిజమైన ప్రార్థన చేశాడు. దావీదు జీవితపు లోతైన చిన్న పాఠాలు తెలుసుకున్నాం. దేవుడు కష్టాల ద్వారా మనిషిని సిద్ధం చేస్తాడు. ఎవరి ద్వారా అండి? దేవుడు కష్టాల ద్వారా మనిషిని సిద్ధం చేస్తాడు. గొర్రెల కాపరిగా మొదలైన దావీదు బాధల ద్వారా రాజుగా తయారయ్యాడు. ఒంటరితనం దేవుని స్వరం వినిపిస్తుంది. అడవుల్లో దావీదు దేవునికి దగ్గరయ్యాడు. పాపం గాయపరుస్తుంది, పశ్చాత్తాపం స్వస్థపరుస్తుంది. దావీదు కన్నీళ్లు దేవుని కృపను తెచ్చాయి. విశ్వాసం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య దేవునిపై ఆధారపడటం. దావీదు జీవితం మొత్తం చూస్తే ఒక గొప్ప సందేహం కనిపిస్తుంది. దేవుడు విరిగిన హృదయాన్ని తృణీకరించడు. అందుకే దావీదు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా చివరికి దేవుని మనిషిగా గుర్తించబడ్డాడు. దేవుని బిడ్డలారా, అందుకే అంటారు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కొట్లాడుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు ఎప్పుడు బాధపడకండి, దేవుణ్ణి వెంబడించండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు అన్ని కార్యాలు చక్కగా చేస్తాడు. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఇక్కడ మనకి ఒక సాధారణ మనిషి ఉన్న దావీదు, ఆయనకి ఏమేమి వచ్చినాయి? బాధలు వచ్చినాయి, అనేక పరీక్షలు పెట్టారు, కన్నీళ్ళు, యుద్ధాలు చేశాడు, పాపంలో పడ్డాడు, పశ్చాత్తాపం చేశాడు, ప్రార్థన చేశాడు, విశ్వాసం కలిగించాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి దావీదు తను ఒక రాజుగా నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా ఎక్కడ తలంచకుండా, బాధపడకుండా, ఎదిరించుకుంటూ దేవునికి మనము ప్రార్థన చేస్తాము. అన్ని ఎదుర్కొంటూ మన లైఫ్లోకి చక్కగా ముందుకు పెడతాం, చక్కగా జీవిస్తాం. ఈ చిన్న దావీదు స్టోరీ విని మీరు జీవితాలు మార్చుకోమని, మీ అలవాట్లు మార్చుకోండి, మీ కష్టాల నుంచి బయటకు రండి చెప్పడం జరుగుతుంది. నచ్చినట్టయితే షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ.